హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పేడు సంవత్సరం అందరికీ షెడ్యూల్ బే అయితే రోజు మన టాపిక్ వచ్చేసి మన వార్ 2 సినిమా గురించి బే. నిజానికి సినిమాను అయితే అసలు ఒక వీర రేంజ్లో అయితే ట్రోల్ చేస్తున్నారని చెప్పొచ్చు. అంటే ట్రైలర్ని కావచ్చు, టీజర్ని కావచ్చు, అసలు వార్ 2నే ఒక రేంజ్లో ఆడుకుంటున్నారని చెప్పొచ్చు. నాకు తెలిసినందుకు ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే కేవలం మన ఎన్టీఆర్ అన్న వల్లనే భయ్య. అంటే మన ఎన్టీఆర్ అన్న ఉన్నాడు వార్ 2లో అని చెప్పేసి అంత విపరీతంగా అయితే ట్రోల్ చేస్తున్నారు భయ్య. నాకు తెలిసినంత వరకు నేను ఇప్పటిదాకా చూసిన సినిమాల్లో అంటే ఒకటి బాలీవుడ్ నుంచి వస్తుంది, అసలు ఒకటి మామూలు కోలీవుడ్ నుంచి వస్తుంది. ఈ రెండు తెలుసు భయ్య, మనందరికీ తెలిసిన విషయమే. కాకపోతే మన టాలీవుడ్ హీరో ఉన్నాడు కదా భయ్య, మరి ఇక్కడ అసలు ఎవరిని ఎందుకు ట్రోల్ చేస్తున్నారో కూడా అర్థం కాకుండా మన ఎన్టీఆర్ అన్న అయితే ట్రోల్ చేయడానికి అసలు వార్ 2 సినిమానే మొత్తానికే ట్రోల్ చేస్తున్నారు. అసలు వాళ్ళు కూడా ఏదైనా చేయనియండి, మీరు వార్ 2 సినిమాని ఎంతనా ట్రోల్ చేయండి, వెంటుకు కూడా పీక్కోలేరు అన్న టైప్లో అయితే ఫ్యాన్స్ అయితే ఉన్నారు భయ్య. అసలు ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ అయితే అసలు విజయవాడలో కావచ్చు వారి కటౌట్లు అంటే రోజుకో కటౌట్ అయితే రిలీజ్ చేస్తున్నారు భయ్య. అసలు ఇలాంటి ఆలోచనలు వాళ్ళకి మాత్రమే వస్తాయి, అంటే ఒక్క ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్కి మాత్రమే వస్తాయని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది భయ్య. లేకపోతే ఏంటి భయ్య, ఇంత విపరీతంగా ట్రోల్ చేస్తున్నా కూడా అసలు వాళ్ళైతే ప్రాణం పెడుతున్నారని చెప్పొచ్చు వాళ్ళ సినిమా కోసము. నిజంగానే భయ్య, మొన్న ఆస్ట్రేలియాలో కూడా చూసాం మనము. అసలు వార్ 2 అని చెప్పేసి అసలు అక్కడ ఉన్న వాళ్ళంతా భయపడిపోయారని చెప్పొచ్చు. ఎన్టీఆర్ వార్ 2 అని చెప్పేసి అసలు ఆకాశంలో వదిలేరని చెప్పొచ్చు. ఇలాంటి ఫ్యాన్స్ ఓన్లీ ఎన్టీఆర్ అనుకునే మాత్రమే ఉంటారు భయ్య. అలాంటిది ఆయన్ని ట్రోల్ చేస్తున్నారంటే అసలు అర్థం కావట్లేదు. మరి ఇంత ఎర్రిపప్పలుగా ఉన్నారా మన టాలీవుడ్లో అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను భయ్య. మరి ఇలాంటి సిచ్యువేషన్స్లో అసలు సినిమా ఏ రకంగా పోతుంది ఏంది అని చెప్పేసి కూడా చాలా భయం అయితే ఉంది భయ్య. కాకపోతే అక్కడ కేవలం ఎన్టీఆర్ అన్న ఉన్నాడు, అసలు హృతిక్ రోషన్ గారిని ట్రైలర్లో అసలు డామినేట్ చేశాడంటే మన ఎన్టీఆర్ అన్న అసలు మామూలుడు కాదు అన్న టైప్లో అయితే చాలామందికి అయితే ఒక ధైర్యం ఉంది భయ్య. మరి ఈ సినిమా ఏ రకంగా ఆడుతుంది అనుకుంటున్నారో కింద కామెంట్లో తెలియజేయండి భయ్య. అలాగే ఈ ట్రోల్స్ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో తెలియజేయండి భయ్య. మర్చిపోకుండా తప్పకుండా దయచేసి